హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మనము 50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. దయచేసి ఎక్కువ గ్రూపులలో ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మన ఈ వీడియోని మీరు చూసినప్పుడే లైక్ చేయడం స్టార్ట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనము భారత పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి మొదటి వీడియోని ఒకటి దాన్ని చేశాను నేను. దానికి మంచి ఆదరణ అయితే వచ్చింది. ఇప్పుడు రెండో వీడియో చేస్తున్నాను నేను దీనికి సంబంధించి 5 years ప్లాన్కి సంబంధించి, నీతి ఆయోగ్కి సంబంధించి. అయితే ఇంతకుముందు ఇచ్చినటువంటి వ్యవసాయం పథకాలకు సంబంధించిన దాంట్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ చెప్పాను. కానీ 40 నిమిషాలు టైం వచ్చింది. టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్ చెప్పట్లేదు, ఏమనుకోవద్దు. తెలుగు మాత్రమే చెప్తాను. తెలుగులో చేయండి అని చెప్పేసి కింద కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. ఓన్లీ తెలుగే చేయండి అని చెప్పి. ఇంగ్లీష్కి ఇన్ ఫ్యూచర్లో ఏమైనా చేస్తే విడిగా చేయగలుగుతాం, కానీ రెండు కంబైన్డ్ అంటే బైలింగ్వల్ కష్టమవుతుంది. ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇక మనం భారత పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినటువంటి ఈ సెకండ్ వీడియోలో మనం 1 నుంచి 11 పంచవర్ష ప్రణాళికల దాకా పెట్టుకున్నటువంటి లక్ష్యాలేంటి, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో లక్ష్యాలేంటి, ఏవి నెరవేరినాయి, అలాగే రెండవ ప్రణాళికలో చేపట్టినటువంటి పరిశ్రమలు, ఎప్పుడు స్థాపించిన పరిశ్రమలు, ఎప్పుడు ఎక్కడ ఏ దేశం సహకారంతో స్థాపించాము, అలాగే 1, 2, 3 ప్రణాళికలు తీసుకున్నటువంటి పథకాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు కానీ వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి కంపల్సరీగా. అలాగే మీరు ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి. దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ మండే నాటికి అంటే 20వ తారీఖు తర్వాత, గ్రూప్ 3 అయిపోయిన తర్వాత 20వ తారీఖు తర్వాత మొత్తం కూడా నేను రోజుకి 1, 2 చొప్పున అన్నీ కూడా ఎగ్జామ్ సెంటర్ 247.comలో నేను ఈ పీడిఎఫ్లు పెడతాను. మీరు పీడిఎఫ్లు అన్నీ కూడా తీసుకోవచ్చు. తర్వాత మొదటి క్వశ్చన్లోకి వెళ్దాం. పంచవర్ష ప్రణాళికలు ప్రాధాన్యతలు జతపరచండి. మొదటి ప్రణాళిక 1951-56, తర్వాత మూడో ప్రణాళిక 1961-66, ఐదో ప్రణాళిక 74-79, ఏడో ప్రణాళిక 85-90, 11వ ప్రణాళిక 2012. ఇక్కడ ఆహారము, పని ఉత్పాదన, ఇట్లా మనం ప్రాధాన్యతలు ఏమేమి తీసుకున్నాను అనేది ఒకటి ఇది ఇచ్చాము. ABCDల రూపంలో మనము ఇది ఇచ్చాం కాబట్టి దీంట్లో D అనేది కరెక్ట్. అవేంటనేది నేను చదివి వినిపిస్తాను, చూడండి. మొదటి ప్రణాళిక వచ్చేసరికి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత అనేది ఇచ్చారు. తర్వాత మూడో ప్రణాళిక వచ్చేసరికి 1961-66లో దానికి సంబంధించి 2D అనుకున్నాం కదా. 2D అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేది మూడో ప్రణాళికకు సంబంధించింది. ఇక 3C అంటే ఐదవ ప్రణాళికలోకి వచ్చేసరికి పేదరిక నిర్మూలనకి ప్రాధాన్యత అనేది ఇచ్చారు. తర్వాత ఏడవ ప్రణాళిక 4A అంటే ఆహారము, పని, ఉత్పాదకతను పెంచడం, దాని మీద ప్రయారిటీ ఇచ్చారు. 11వ ప్రణాళికకు వచ్చేసరికి ఐదవది ఈ కరెక్ట్ అంటే సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అనేది ఇది ప్రాధాన్యత అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్గా మళ్ళీ మీకు అర్థమవుతుందని ఒక పిక్చర్ ఇచ్చాను. నేను పేపర్లో వచ్చినటువంటి పిక్చర్ నేను ఇచ్చాను. ఇది మొదటి ప్రణాళిక మనకు 1951-56లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత అనేది ఇచ్చారు. రెండో వచ్చేసరికి 1956-61 భారీ పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. మూడోది వచ్చేసరికి 1961-66 ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనే దానికి ఇచ్చారు. ఇక వార్షిక ప్రణాళికలు 1966 నుంచి 69 వరకు ప్రణాళికల విరామం అనేది ప్రకటించారు. నాలుగోది 1969-74లో ఆర్థిక స్వావలంబనకి ప్రయారిటీ ఇచ్చారు. ఐదవది వచ్చేసరికి 1974-79లో పేదరిక నిర్మూలన. అయితే 1978లో ఈ ప్రణాళిక ఐదో ప్రణాళిక అనేది రద్దు చేయబడింది. ఒక 4 సంవత్సరాలు మాత్రమే నడిచింది. అక్కడ ఐదో ప్రణాళిక మాత్రం పేదరిక నిర్మూలనకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక నిరంతర ప్రణాళికలు 1978 నుంచి 80 వరకు చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత అనేది ఇచ్చారు. ఆరవది 1980 నుంచి 85 వరకు లాభదాయక ఉపాధి కల్పన. ఏడవది వచ్చేసరికి 1985-90 ఆహారము, పని, ఉత్పాదకత పెంచడం, ఉత్పాదకత పెంచడం అనే దాని మీద. తర్వాత వార్షిక ప్రణాళికలు మళ్ళీ 1990 నుంచి 92 వరకు ప్రణాళిక విరామం ప్రకటించారు. ఎనిమిదవది వచ్చేసరికి 1992-97లో మానవ వనరుల అభివృద్ధికి ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత తొమ్మిదవది 1997 నుంచి 2002 వరకు సాంఘిక న్యాయంతో ఆర్థిక అభివృద్ధి. 10వది 2002లో నుంచి 2007 వరకు సమానత్వం, సాంఘిక న్యాయము, జననాణ్యతను పెంచడము. ఇక 11వది 2007-2012 వరకు సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి 11వది. 12వది వచ్చేసరికి 2012 నుంచి 2017 వరకు సమ్మిళిత వృద్ధి కొనసాగించగలిగే అభివృద్ధి. కానీ ఇది రద్దయిపోయింది మధ్యలోనే, మనకి 2014
సంవత్సరంలోనే రద్దయిపోయింది. ఇది ప్రణాళికా సంఘానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి కావు. ఇంతకుముందు చెప్పాను నేను, ప్రాధాన్యత అనేది మస్ట్గా వచ్చే క్వశ్చన్ అండి, అది కంపల్సరీగా మీరు చూసుకోండి. ఆ చార్ట్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. చార్ట్ ఒక్కసారి చూసుకొని 2-3 సార్లు చూసుకుంటే చార్ట్ ద్వారానే మీకు మొత్తం ఏ ప్రణాళికలో ఏమి లక్ష్యాలు పెట్టుకున్నారు అనేది ఈజీగా గుర్తుండిపోతుంది. తర్వాత ప్రణాళికా సంఘానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి కావు. ప్రణాళికా సంఘంలో 15 మంది పూర్తికాల సభ్యులు ఉంటారు. రాష్ట్రాలకు నిధులు కేటాయించే అధికారం నేరుగా ప్రణాళికా సంఘానికే ఉంటుంది. ఇందులో రాష్ట్రాల పాత్ర కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం. రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉండవు. కేంద్రీకృత విధానాన్ని పోలి ఉంటుంది. ఇంకా 4వది, ప్రణాళికా సంఘంలో ప్రాంతీయ మండళ్లు లేవు. పాక్షిక కాల సభ్యులు ఉంటారు. తర్వాత 5, ప్రణాళిక రచనలో కేంద్ర ప్రభుత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో ఏది కరెక్టే అంటే ఇది 1 అనేది ఇందులో రాంగ్ అనమాట. ఇది ప్రణాళికా సంఘంలో 8 మంది సభ్యులు మాత్రమే ఉంటారు. ఇక్కడ 15 మంది ఇచ్చాం కాబట్టి ఇది ఒకటి తప్పు. మిగతాదంతా కూడా ప్రణాళికా సంఘానికి సంబంధించి అన్నీ కరెక్టే. రాష్ట్రాలకు నిధులు కేటాయించే అధికారం డైరెక్ట్గా ప్రణాళికా సంఘానికే ఉంటుంది. ఇందులో రాష్ట్రాల పాత్ర అనేది కేవలం సమావేశాలకే పరిమితం తప్ప ఎలాంటి అధికారాలు అనేవి ప్రణాళికా సంఘాలలో ఇవ్వలేదు. అలాగే అంటే కేంద్రీకృత విధానాన్ని మాత్రమే పోలి ఉంది. ఇక ప్రణాళికా సంఘంలో ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయలేదు. పాక్షిక కాల సభ్యులు మాత్రమే ఉంటారు దీంట్లో. ఇక ప్రణాళిక రచన అనేది కేంద్ర ప్రభుత్వానికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది తప్ప రాష్ట్రాలకి ఎలాంటి ప్రమేయం ఇందులో కల్పించలేదు. అయితే ఇది అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 8 మంది సభ్యులు ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా మాత్రమే ఉంటారు. పూర్తికాల సభ్యులు మాత్రం 8 మంది ప్రణాళిక సంఘంలో ఉంటారు. ఇక దీనికి ఆపోజిట్గా మనము నీతి ఆయోగ్ వచ్చింది కదా, నీతి ఆయోగ్ నిర్మాణం కూడా ఒకసారి తెలుసుకుంటే మనకి డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి దీని గురించి కూడా తెలుసుకుంటాం. నీతి ఆయోగ్లో 5 పూర్తికాల సభ్యులు ఉంటారు. అక్కడ 8 మంది పూర్తికాల సభ్యులు ఉంటారు. ఇందులో పాక్షిక కాల సభ్యులు కూడా ఉంటారు. ఇక రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రణాళిక రచనలో భాగస్వామ్యం అనేది ఉంటుంది. దాంట్లో భాగస్వామ్యం లేదు కాబట్టి ఇందులో ముఖ్యమంత్రులకు కూడా భాగస్వామ్యం అనేది కల్పించారు. ఇక నిధులు కేటాయించే అధికారం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఉంటుంది. అక్కడ కూడా ప్రణాళిక సంఘానికి ఉండేది, ఇక్కడేమో ఆర్థిక మంత్రిత్వ శాఖకి ఉండేదన్నమాట. ఇక ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంటుంది. నీతి ఆయోగ్ వికేంద్రీకృత విధానాన్ని పోలుకుంటే అక్కడ కేంద్రీకృత విధానం కేంద్రం చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ప్రణాళిక సంఘంలో ఉంటే, ఇక్కడ వచ్చేసరికి ప్రణాళిక రూపకల్పనలో రాష్ట్రాలని భాగస్వాములు చేయడంతో పాటు వికేంద్రీకృతం అందరికీ అధికారాన్ని పంచేటువంటి విధానాన్ని పోలి ఉందన్నమాట. ఇంకా నీతి ఆయోగ్ కింద కొన్ని రాష్ట్రాలకు ప్రాంతాలు కలిపి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేస్తారు. అందులో ప్రాంతీయ మండలి అనేవి ఏర్పాటు చేయలేదు. ఇది డిఫరెన్షియేషన్ రెండింటికి, పంచవర్ష ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్ ఉన్నటువంటి తేడా అనమాట, వ్యత్యాసం. ఇక ఈ కింద పేర్కొన్న ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో అతి తక్కువ అత్యధిక వృద్ధి రేట్లు నమోదయ్యాయి? 2, 10, 3, 11, 1, 11, 1, 10. అత్యల్ప వృద్ధి రేటు, అత్యధిక వృద్ధి రేటు 2 చెప్పాలంటే ఇది బి కరెక్ట్. 1వ ప్రణాళికలో, తర్వాత 11వ ప్రణాళికలో 1వ ప్రణాళికను తక్కువ వృద్ధి రేటు, అత్యధికం తక్కువ ఉంది. ఆ వృద్ధి రేటు వచ్చేసరికి 11లో ఎక్కువగా ఉందన్నమాట. మొదటి పంచవర్ష ప్రణాళికలో 2.1% లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 3.6% వృద్ధి రేట్ అనేది ఇది లోయెస్ట్ అనమాట. మొత్తం మీద అన్ని ప్రణాళికల్లోకి అదే లోయెస్ట్. ఇంకా 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 8.1% లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినా 7.5% వృద్ధి రేటు సాధించారు. ఇది హైయెస్ట్ అనమాట. ఇక టార్గెట్గా పెట్టుకున్న లక్ష్యానికి మించి సాధించింది ఎక్కడెక్కడ అంటే, ఇది క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు. 1, 6, 8 అనేది పంచవర్ష ప్రణాళికలలో టార్గెట్గా పెట్టుకున్న లక్ష్యానికి మించి సాధించారు. మొదటి ప్రణాళికలో 2.1 వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుంటే 3.6% సాధించారు. అలాగే 6వ ప్రణాళిక వచ్చేసరికి 5.2% పెట్టుకుంటే 5.7% సాధించారు. ఇక 8వ ప్రణాళిక వచ్చేసరికి 5.6% లక్ష్యం అయితే 6.8% సాధించారు. ఇంకా మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం లాంటి లక్ష్యాలతో ముందుకెళ్లారు. అయితే మొదటి పంచవర్ష ప్రణాళిక లక్ష్యాల అమలుకు సవాళ్లుగా నిలిచినటువంటి దానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏవి సరైనవి అని ఇచ్చాము. మొదటి పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యాలన్నింటినీ కూడా నెరవేర్చలేకపోయారు. కొన్ని సవాళ్లు కూడా ఎదురైనాయి. అవి ఆ సవాళ్ళు ఏంటి అంటే, ఏ రెండవ ప్రపంచ యుద్ధము, దేశ విభజన, బి దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం, ఆహార ధాన్యాల సమస్య, డి వచ్చేసరికి ద్రవ్యోల్బణము, పాకిస్తాన్ నుంచి వచ్చిన కాందీశీకులను ఆదుకోవడం. సి అనేది అన్నీ సరైనవి. ఇందులో ఏది ఆప్షన్ కరెక్ట్ అంటే అన్నీ సరైనవి. అప్పట్లో మొదటి పంచవర్ష ప్రణాళిక మనకి అదే టైంలో రెండవ ప్రపంచ యుద్ధం రావడము, దేశ విభజన జరగడం ఒకటి అవన్నీ మొదట్లో కదా, దేశ విభజన జరిగిన మొదట్లో, రెండవ ప్రపంచ యుద్ధం దాటిన తర్వాత మొదట్లో జరిగినాయి కాబట్టి అప్పుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. ప్రస్తుతం దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దడం కష్టమైంది. అలాగే ఆహార ధాన్యాలు కూడా చాలా సమస్యగా మారడం వల్లే రెండో పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద
మీద దృష్టి అనేది పెట్టారనమాట, ఎక్కువ పెట్టారు. తర్వాత ద్రవ్యోల్బణం పెరగడం ఒకటి ప్రాబ్లం అయింది. అలాగే పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తున కాందీ సిఖ్లు అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇక్కడికి రావడం వల్ల అది కూడా కొంచెం ప్రాబ్లం అనేది మొదటి పంచవర్ష ప్రణాళికలో ఎదురైనమాట. మొదటి ప్రణాళికకి మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారంటే 1960 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పెట్టుబడి ఇందులో 54% ఉంటే ప్రైవేటు పెట్టుబడి 46%గా ఉంది. నిర్ణయించినటువంటి వృద్ధి రేట్ అయితే 2.1% అయితే సాధించింది మాత్రం 3.6. కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా సాధనలో మాత్రం ఎక్కువనే బాగానే సాధించారు. ఇక్కడ మనం ఒక చిన్న చార్ట్ ఒకటి ఇచ్చాను చూడండి. వ్యవసాయం నీటిపారుదల రంగానికి 37%, 601 కోట్ల రూపాయలు. రవాణా సమాచారానికి 27% కేటాయించారు, 523 కోట్ల రూపాయలు. సామాజిక సేవలకి 23% కేటాయించారు, 459 కోట్ల రూపాయలు. విద్యుత్తు 13% కేటాయించారు, 260 కోట్ల రూపాయలు పెట్టారు. అలాగే పరిశ్రమలకు వచ్చేసరికి 4% కేటాయించారు, 74 కోట్ల రూపాయలు పెట్టారు. చిన్న తరహా పరిశ్రమలకి 2% చేశారు, ఇందులో 43 కోట్లకి కేటాయించారు. మొత్తం 100% లెక్కేసుకుంటే ఇందులో 1960 కోట్ల రూపాయలు అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ అంటే హైయెస్ట్ దేనికి పెట్టారంటే వ్యవసాయం నీటిపారుదల రంగాలకే మొదటి ప్రణాళికలో ఎక్కువ పెట్టుబడి అనేది 600 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది పెట్టారనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రణాళిక 1951, 56 కాలంలో సాధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి? ఒకటి, జమీందారీ వ్యవస్థ రద్దు, కౌలు సంస్కరణలు చేపట్టారు. రెండోది వచ్చేసరికి 1952 అక్టోబర్ 2 నాడు సమాజాభివృద్ధి కార్యక్రమం ప్రారంభించారు. మూడోది 1952లో జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించారు. 4, ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ విధానాన్ని భారతదేశంలో అమలు చేశారు. 5 వచ్చేసరికి బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ, హీరాకుడ్ నీటిపారుదల ప్రాజెక్టులను స్పీడప్ చేశారు. అలాగే చంబల్, రిహాండ్, కోయనా, కోసి, నాగార్జున సాగర్ నీటిపారుదల ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఇవేవి కరెక్టే అంటే ఇవన్నీ కూడా కరెక్టే అనమాట. మొదటిది ఏ అనేది కరెక్ట్. ఈ టైంలోనే మనము మొదటి ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక కాలంలో జమీందారీ వ్యవస్థ రద్దయింది. అలాగే కౌలు సంస్కరణలు కూడా చేపట్టాము. అటు వచ్చేసరికి 1952 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి నాడు సమాజాభివృద్ధి కార్యక్రమం చేపట్టాము. 1952లో వచ్చేసరికి జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించారు. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు 5వది వచ్చేసరికి బాక్రాడంగలు, దామోదర్ వ్యాలీ, హీరాకుడ్ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణాలని అప్పుడు స్పీడప్ చేశారు. అలాగే చంబలు, రిహాండ్, కోయనా, కోసి, నాగార్జున సాగర్ నీటిపారుదల ప్రాజెక్టు పనులు కొత్తగా ప్రారంభించారు. ఇవన్నీ కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో జరిగినమాట. ఇంకా మొదటి పంచవర్ష ప్రణాళికలో మనకి ఋతుపవనాలు అనుకూలించినాయి. ఆ టైంలో వర్షాలు బాగా పడ్డాయి. దాంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా 54 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు పెరిగిందనమాట. 54 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకి ఋతుపవనాలు అనుకూలించడం వల్ల మొదటి పంచవర్ష ప్రణాళికలో ఉత్పత్తి అనేది పెరిగినాయి. ఇంకా 8.5 మిలియన్ ఎకరాల భూమికి అదనంగా నీటిపారుదల సౌకర్యం అనేది ఈ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల 8.5 మిలియన్ ఎకరాల భూమికి అదనంగా నీటిపారుదల సౌకర్యం అనేది కలిగింది. ఇంకా జాతీయ ఆదాయం వచ్చేసరికి 9,850 కోట్ల నుంచి 11,770 కోట్ల రూపాయలకి అంటే 18% పెరిగింది. అలాగే తలసరి ఆదాయం ఎంత ఉందా అంటే 275 రూపాయల నుంచి 299 రూపాయలకి పెరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో తలసరి ఆదాయం ఎంతగా ఉంది అంటే 275 నుంచి 299 రూపాయలకి పెరిగింది. ఇంకా సింద్రిలో ఎరువుల కర్మాగారము, చిత్తరంజన్లో ఇంజన్ల ఫ్యాక్టరీ, తర్వాత బెంగళూరులో టెలిఫోన్ ఫ్యాక్టరీ, పింప్రిలో పెన్సిలిన్ మందుల తయారీ, వీటన్నిటిని కూడా అప్పట్లోనే మొదటి పంచవర్ష ప్రణాళికలోనే చేపట్టారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పుగా చెప్పారు? 1951లో CSO అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. 1951లో పరిశ్రమలకు స్థాపనకు అవసరమైనటువంటి లైసెన్సింగ్ విధానం కోసం IDRA అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ని రూపొందించారు. దీన్ని పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం అని అంటారు. అలాగే మూడోది మలేరియా వ్యాధి నిర్మూలన కార్యక్రమం మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో 1953లోనే చేపట్టారు. 1955లో గోర్వాలా కమిటీ సూచన ప్రకారం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IBIను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా SBIగా మార్చి 1955 జూలై 1న జాతీయం చేశారు. ఇందులో ఏది తప్పు అని మనము అడిగాము. బి అనేది ఇచ్చాము ఆన్సర్. అంటే బి అంటే నన్ ఆఫ్ దీస్ అంటే అన్నీ కూడా కరెక్ట్ అనమాట. మొదటి పంచవర్ష ప్రణాళికలో మనకి CSO అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. అలాగే పరిశ్రమల స్థాపనకు అవసరమైనటువంటి లైసెన్స్లు ఇవ్వడానికి IDRA అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. దీన్ని పారిశ్రామిక అభివృద్ధి నియంత్రణ చట్టం అని అంటారు. అలాగే
మలేరియా వ్యాధి నిర్మూలన కార్యక్రమం కూడా 1953లో చేపట్టారు. తర్వాత 1955లో గోర్వాలా కమిటీ సూచనల ప్రకారం ఇంపీరియల్ బ్యాంక్ అని ఉండేది, బ్రిటిష్ వాళ్ళు పెట్టినప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండేది, ఐబీఐ అని ఉండేది, దాన్ని ఎస్బీఐగా మార్చారు అనమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చి 1955 జూలై 1న దాన్ని జాతికి అంకితం చేశారు. అయితే ఇది కాకుండా ఇంకా ఏమేమి జరిగినాయి మొదటి పంచవర్ష ప్రణాళికలో అంటే 1951లో స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకము, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మీ అంతటా మీరు మీ ఆదాయం చెప్పాలి అని చెప్పేసి ఆ చెప్పిన ఆదాయం ప్రకారం వాళ్ళకి ఎలాంటి ఫైన్లు లేకపోతే జైళ్ళు జరిమానాలు ఏమి లేకుండా స్వచ్ఛందంగా చెప్పిన వాళ్ళందరికీ కూడా వాటి నుంచి అమౌంట్ అనేది ట్యాక్సుల రూపంలో తీసుకున్నారన్నమాట. ఇది మనకి 1951లోనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1968లో, 1975లో, 1997లో ఇట్లా 3 సార్లు కూడా తీసుకొచ్చారు. ఇంకా 1952లోనే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే వచ్చింది. అలాగే 1952లోనే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కుటుంబ నియంత్రణ విధానము, జాతీయ అటవీ విధానం కూడా 1952లోనే వచ్చినాయి. ఎఫ్ఎంఆర్ఈ అంటే ఫార్వర్డ్ మార్కెటింగ్ రెగ్యులేషన్ యాక్ట్, అంటే కమోడిటీకి స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి కమోడిటీ ట్రేడింగ్ నియంత్రణ చట్టం కూడా అప్పుడే వచ్చింది. ఇంకా 1951లోనే ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్ద పరిశ్రమలకు నిధులు అందించడానికి చట్టబద్ధ సంస్థను దాన్ని ఏర్పాటు చేశారు. మొదటి ఎస్ఎఫ్సి ఏర్పాటైనటువంటి రాష్ట్రం ఏదైనా అంటే 1953లో పంజాబ్లో ఏర్పాటైంది. తర్వాత ఏపీలో 1956లో ఏర్పాటైంది. ఉమ్మడి ఏపీలో ప్రస్తుతం దేశంలో 18 ఎస్ఎఫ్సీలు ఉన్నాయి. ఎస్ఎఫ్సీలు అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లు. వీళ్ళు లోన్లు ఇస్తారు, పెద్ద పెద్ద పరిశ్రమలకు లోన్లు ఇస్తారు. ఇప్పుడు మనగోళ్ళలో లేదనుకుంటా, పోయింది తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా మనగోళ్ళలో లేదనుకుంటే అంతకుముందు మాత్రం లోన్లు ఇచ్చేవాళ్ళు, భారీ ప్రాజెక్టులకి వాటికి వీటికి ఇచ్చేవాళ్ళు. నేను కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి దీనికి. తర్వాత ఎస్ఎఫ్సి 1951 యాక్ట్ ద్వారా 17 ఎస్ఎఫ్సీలు అనేవి భారతదేశంలో ఏర్పాటయ్యాయి. అయితే తమిళనాడులో మాత్రం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఏర్పాటైంది. ఇక్కడ ఇది 1949 కంపెనీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేసి ఇది ఎస్ఎఫ్సీ అన్న దీన్ని తమిళనాడు ఒక్క దాంట్లో మాత్రం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటారు. ఈ మొత్తం 18 ఎస్ఎఫ్సీలు అనేవి ఏర్పాటైనాయి ఈ చట్టం కింద. ఇక మొదటి ప్రణాళిక కాలంలో చేపట్టిన కార్యక్రమాలు ఏవి సరైనవి? నిత్యావసర వస్తువుల చట్టం 1955, నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ NSSIC, తర్వాత ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1955 డిసెంబర్ 10 నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన 1960లో జాతికి అంకితం చేశారు. వీటిలలో ఏవి కరెక్ట్ అయ్యా అంటే సి, అంటే 1, 2, 3, 4 అన్నీ కూడా సరైనవి అనమాట. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారీ మౌలిక పరిశ్రమను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఫస్ట్ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రెండవ పంచవర్ష ప్రణాళికకు వచ్చేసరికి భారీ మౌలిక పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. ఇందులో ఏర్పాటు చేసినటువంటి కొత్త పరిశ్రమలు, ప్రదేశాలు, రాష్ట్రాలు జతపరచండి అని ఒకటి ఇచ్చాను. రూర్కేలా, తర్వాత దుర్గాపూర్, బిలాయి, బొకారో, నైవేలి లిగ్నైట్, తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ వాటికి జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఇచ్చాను. ఇది మొత్తం నేను ఆన్సర్స్ అవుతాను, మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇది 1B, 2D, 3E, 4A, 5C అనేది కరెక్ట్ అనమాట. ఇది రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఒడిశాలో 1957లో పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశారు. 1957లో రూర్కేలా వచ్చింది. ఇది పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటైంది. ఇక దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారము పశ్చిమ బెంగాల్లోనే 1959లో ఇంగ్లాండ్ సహకారంతో రూపొందారు. రూర్కేలా అనేది ఒడిశా 1957 పశ్చిమ జర్మనీ. అలాగే దుర్గాపూర్ అనేది పశ్చిమ బెంగాల్ 1959 ఇంగ్లాండ్ సహకారంతో వచ్చింది. ఇక మూడోది బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం, ఇది ఛత్తీస్గఢ్లో వచ్చింది 1959లో రష్యా సహకారంతో. ఇక అలాగే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం జార్ఖండ్లో 1964లో రష్యా సహకారంతో. ఇక్కడ రష్యా సహకారంతో 2 వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. 1959లో ఒకటి బిలాయి ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో వచ్చింది, రష్యా సహకారంతోనే బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం జార్ఖండ్లో 1964లో వచ్చిందనమాట. ఇవి 4. ఇంకా ఇవి కాకుండా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేది కూడా రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటైంది. ఇది తమిళనాడులో 1960లో ఏర్పాటు చేశారు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో శంకుస్థాపన చేశారు. ఇక హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ అనేది జార్ఖండ్లోని రాంచీలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా రెండవ పంచవర్ష ప్రణాళికలో వచ్చినటువంటి పరిశ్రమలు అనమాట. ఇంకా రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్య సంఘటనలో ఏవి సరైనవి అంటే 1956లో
245 ప్రైవేటు జీవిత బీమా సంస్థను విలీనం చేసి ఎల్ఐసిని ఏర్పాటు చేశారు. రెండో పారిశ్రామిక విధానం 50. ఇవన్నిట్లో ఒక్కసారి నేను ఆన్సర్ చదివేస్తాను. సి అనేది కరెక్ట్, అంటే ఏబిసిడిఈ అన్నీ కూడా కరెక్టే కాబట్టి అది ఏంటనేది ఒకసారి నేను చదువుతాను మొత్తం. 1956లో 245 ప్రైవేటు జీవిత బీమా సంస్థల్ని విలీనం చేసి ఎల్ఐసి అనేది ఏర్పాటు చేశారు. మనకి రెండవ పారిశ్రామిక విధానాన్ని 1956లోనే తీసుకొచ్చారు. దీన్ని ఆర్థిక రాజ్యాంగం అని కూడా అంటారు. రెండవ పారిశ్రామిక విధానాన్ని 1956లో తీసుకొచ్చారు. దీన్ని ఆర్థిక రాజ్యాంగం అని అంటారు. ఇక 17 రకాల పరిశ్రమని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు. ఇంకా 1957లో రూపాయిని ఇండియా ప్రామాణిక ద్రవ్యంగా గుర్తించారు. ఇండియా ప్రామాణిక ద్రవ్యంగా రూపాయిని 1957లో గుర్తించారు. తర్వాత కేంద్ర గిడ్డంగుల సంస్థ ఏపీ మార్కెట్ ఈ రెండింటినీ కూడా అప్పుడే ఏర్పాటు చేశారు. ఇక 1958లో ఏపీఎస్ఆర్టీసీ, 1959లో ఏపీఎస్సీబీ ఎలక్ట్రికల్ బోర్డు వీటిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎలక్ట్రికల్ బోర్డు తర్వాత జెన్కో, ట్రాన్స్కో అవన్నీ మారిపోయినాయి అనుకోండి. ఇంకా రెండవ పంచవర్ష ప్రణాళికలోనే చేపట్టినటువంటి ఏమేంటయ్యా అంటే ఇవి వెల్త్ ట్యాక్స్ అంటే సంపద పన్నుని ప్రారంభించారు. తర్వాత 2015లో దీన్ని రద్దు చేశారు. ఇంకా గిఫ్ట్ ట్యాక్స్ అంటే బహుమతుల మీద పన్నులు వేశారు. దీన్ని 1998లో రద్దు చేశారు. తర్వాత 2004లో మళ్ళీ ప్రారంభించారు. ఇప్పటికీ గిఫ్ట్ ట్యాక్స్లు ఉంటాయి. మనకు ఏదైనా ఆహాలో లేకపోతే ఏదైనా ప్రోగ్రాంలో గెలుచుకున్నాం అనుకో, కేబీసీలో కానీ ఇట్లాంటివి గెలుచుకున్నాం అనుకో, వాటిలోంచి పన్ను అనేది వేస్తారు. బహుశా 30% ఉన్నట్టుంది. తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ మీ అందరికీ తెలుసు, రేషన్ షాపులు ఇవన్నీ కూడా పీడిఎస్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇది 1960లో ప్రారంభించారు. ఇంకా 1960లోనే ఆదాయ అసమానతల మీద అధ్యయనం చేయడానికి పీసీ మహల్నోబిస్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే 1961లో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు అనేది అయింది. ఇక మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టంని తీసుకొచ్చారు. ఇది 1961లో తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఒక కుటుంబం కలిగి ఉండాల్సిన గరిష్ట భూమి ఎంత? మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని 1961లో తెచ్చారు. దీని ప్రకారము ఒక కుటుంబం కలిగి ఉండాల్సిన గరిష్ట భూమి ఎంత అంటే ఇక్కడ ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ ఇచ్చాము. నేను ఆన్సర్ చదువుతాను ఒకసారి. ఏ అనేది కరెక్ట్ అనమాట. ఒక పంట పండేవైతే 354 ఎకరాల వరకు ఉండొచ్చు. 2 పంటలు పండేవైతే 72 ఎకరాల వరకు ఉండొచ్చు. ఇది భూదాన ఉద్యమం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టం 1961లో మొదటిసారిగా తీసుకొచ్చారు. దీని ప్రకారం ఒక కుటుంబం కలిగి ఉండాల్సిన భూమి ఎంత అంటే కనిష్టంగా ఒక పంటకి 27 ఎకరాలు, 2 పంటలకైతే 6 ఎకరాల వరకు ఉండొచ్చు. గరిష్ట పరిమితి ఎంత అంటే ఒక పంట పండేవి 354 ఎకరాలు అయితే 2 పంటలు పండేవి 72 ఎకరాల వరకు ఉండటానికి అవకాశం అనేది ఆంధ్రప్రదేశ్ భూగరిష్ట పరిమితి చట్టం 1961 వరకు దీని ప్రకారం వచ్చిందన్నమాట. ఇది ఇవాళ మనము ప్రణాళికలకు సంబంధించినటువంటి రెండో వీడియో. ఇంకొక 3 వీడియోల దాకా 4 వీడియోల దాకా అయినా 3 వీడియోల దాకా వస్తాయి కనీసము. ప్లస్ నీతి ఆయోగ్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి అవన్నీ వస్తాయి. ఇది ఇంకొకటి లాస్ట్ మీకు చెప్పాలనుకుంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ అనేది నడుస్తుంది. మీరు ఆల్రెడీ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఈ కోర్సులో జాయిన్ అయితే మనకి 6 months వ్యాలిడిటీతో 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇప్పటికే 16,000కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ దీంట్లో కవర్ అయినాయి. ఇంకా మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళకు కూడా గ్రూప్ 3 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రేపటి వరకు ఈ ఎగ్జామ్స్ అనేది అయిపోతాయి. ఇక్కడ దీంట్లో గ్రూప్ 3 వాళ్ళ కోసము గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 17-18 తేదీలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 20వ తారీఖు నుంచి అట్లా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. గ్రూప్ 2కి సంబంధించి మళ్ళీ షెడ్యూల్ అనేది ఇస్తాను నేను. ఆ షెడ్యూల్ ప్రకారం మళ్ళీ డైలీ టెస్టులు కానీ, మారథాన్ టెస్టులు కానీ, గ్రాండ్ టెస్టులు కానీ గ్రూప్ 2కి విడిగా నడుస్తాయి. మీకు ఎక్సలెంట్గా ఉంటాయి, మీకు ఏం ప్రాబ్లం లేదు. చాలామంది గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్లో చాలామంది పాస్ అయిన వాళ్ళు ఉన్నారు మన క్వశ్చన్స్ ద్వారా. అంటే నేను గ్యారంటీ నా ఏ వస్తాయని నేను చెప్పను, కానీ మీకు ఉపయోగం అనేది గ్యారంటీగా పడుతుంది. డెఫినెట్గా మీరు స్కోరింగ్లో అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. దయచేసి ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని కూడా అవసరమైతే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీరు ఆల్రెడీ జాయిన్ అయి ఉంటే మాత్రం కంపల్సరీగా ఫార్వర్డ్ చేయండి. ఇంకా మీకు ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మీరు బుక్స్ కానీ ఇంకా అదర్ యాక్సెసరీస్ కొనుక్కోవడానికి మేము మా దగ్గర ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఒక అవకాశం అనేది ఇచ్చారు. మనకి లెఫ్ట్ సైడ్లో మీకు వ్యూ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, తర్వాత కింద కూడా ఉంటుంది కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏదైనా బుక్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్లు కానీ పెట్టి కానీ మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు దాన్ని క్లిక్ చేసి కొనుక్కుంటే మాకు చిన్న కమిషన్ అనేది వస్తుంది. వీడియోల మీద పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. కాకపోతే నాకు ప్యాషన్ ఇది కంపల్సరీగా నేను ఎట్లాంటి వీడియోలు ఇస్తాను. ఇంతకుముందు ఇచ్చిన వీడియోలకి ఇప్పటికీ డిఫరెన్సియేషన్ ఉంది కాబట్టి కంపల్సరీగా
ఇట్లాంటిది ఏమన్నా అవకాశాలు ఉంటే మీరు కొనుక్కునే ఏమైనా ఉంటే మా లింక్ ద్వారా కొనుక్కోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిన. అలాగే నెక్స్ట్ వీడియోస్ ఏమిస్తానంటే 2026 నాటికి 10 లక్షల ఉద్యోగాలు తెచ్చినటువంటి ఒక సెక్టార్ ఉంది. అందులో శిక్షణ పొందితే గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్లోని ఉద్యోగాలు అనేవి వస్తాయన్నమాట. మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వీటి కోసం పాకులాడాల్సిన అవసరం అయితే లేదు. అలాంటిది ఏంటి ఆ రంగము, దాంట్లో శిక్షణ ఎలా పొందాలి ఏంటి అనేది నేను ఒక మంచి వీడియో తయారు చేస్తున్నాను. ఆ వీడియో మీకు ఇస్తాను. అలాగే కేంద్ర రాష్ట్ర వ్యవసాయ పథకాలకు నెక్స్ట్ ఇది ప్రణాళికలు ఇచ్చా కాబట్టి నెక్స్ట్ రెండో వీడియో అనేది కేంద్ర రాష్ట్రాల వ్యవసాయ పథకాలకు సంబంధించినటువంటి వీడియోని కూడా నేను ఇస్తాను. కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఎక్కువ మంది లైక్ చేయండి. మీరు అందరూ కూడా ఎంతమంది చూస్తున్నారో అంతమంది లైక్ చేస్తేనే ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు ఇది బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మన ఛానల్ కూడా గ్రో అవ్వడానికి అవకాశం ఉంది. ఇది 50,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది భారత పంచవర్ష ప్రణాళికకు సంబంధించినటువంటి సెకండ్ వీడియో. థ్యాంక్ యూ. మీరు ఆదరిస్తున్నటువంటి మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.